మొన్న ఒక రోజు వాయుకి ఒంట్లో నలతగా ఉండటంతో స్కూల్కి పంపలేదు. మరి స్కూల్కి వెళ్ళలేదు అంటే వాడిని ఇంట్లో ఎంటర్టైన్ చేయాలి కదా. ఇప్పుడిప్పుడే స్పెల్లింగ్స్ వంట పడుతున్నాయి వాడికి. ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టాడు. సో ఏదైనా స్పెల్లింగ్స్ యాక్టివిటీ చేసుకుందామా అని అడిగాను. నో అన్నాడు. పోనీ ఎడిషన్స్ యాక్టివిటీ చేసుకుందామా అంటే దానికి కూడా నో అన్నాడు. మరి ఏం చేద్దాం అని అడిగాను. ఏమో నాకు తెలియదు, నువ్వే చెప్పు అన్నాడు. అయితే ఈ సంవత్సరం చిక్కు పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ బాగా చదువుతున్నాడు. మధ్య మధ్యలో ఎన్సైక్లోపీడియా రిఫర్ చేస్తూ ఉన్నాడు. సో ఒక ఆలోచన వచ్చింది. డాబా పైకి వెళ్ళి పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని రాసుకుందామా అని అన్నాను. వెంటనే సరంజామా అంతా పైకి మోసుకెళ్ళాం. కాసేపు బుక్లో రిఫర్ చేసుకుంటూ స్పెల్లింగ్స్ రాశాడు. వాడికి చాలు అనిపించాక ఇక బుక్ పట్టుకుని కూర్చున్నాము. అరగంట పాటు అలా డిస్కస్ చేసుకుంటూ పోయాము. డిస్కషన్ అంటే నాన్న ఇదేంటి అని అడుగుతాడు. అక్కడున్న ఇన్ఫర్మేషన్ కొంత, నాకు తెలిసింది కొంత కలిపి వాడికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సన్ని చూపించి ఇదేంటి అని అడిగాడు. సన్ ఎప్పుడూ మండుతూ ఉంటుంది కదా, ఎలా మండుతుంది మరి? పొయ్యి వెలగాలి అంటే గ్యాస్ ఉండాలి, లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కట్టెలు పొయ్యి మండాలి అంటే కట్టెలు కావాలి. సో అలా సన్లో బోలెడంత హైడ్రోజన్ ఉంటుంది. ఆ హైడ్రోజన్ గ్యాస్ మండుతూ ఉంటుంది అని చెప్పాను. అలానే రాకెట్స్లో కూడా ఫ్యూయల్ లాగా వాడతారు అని, వాటర్లో కూడా హైడ్రోజన్ ఉంటుందని, సిలికాన్ గురించి చెప్పుకునేటప్పుడు ఇసుకలో సిలికాన్ ఉంటుంది అని, సోడియం దగ్గరికి రాగానే అది ఐరన్ లాగా ఒక మెటల్, కానీ మనం ఐరన్ని నైఫ్తో కట్ చేయలేం. అదే సోడియం అయితే చాలా ఈజీగా కట్ చేయొచ్చు. ఇట్స్ ఎ సాఫ్ట్ మెటల్ అని చెప్పాను. అలానే సోడియం ముక్ని వాటర్లో వేస్తే పేలుతుంది, క్లోరిన్ గ్యాస్ని పీలిస్తే చచ్చిపోతాం. ఇట్స్ అ పాయిజనస్ గ్యాస్. కానీ విచిత్రం ఏంటి అంటే ఆ రెండింటినీ కలిపితే మనం కూరల్లో వాడుకునే సాల్ట్ అవుతుంది అని. ఇలా అరగంట పాటు మాట్లాడుకున్నాం. అయితే చిన్నపిల్లాడికి ఇవన్నీ అవసరమా అని అనుకోవచ్చు. బట్ ఇదంతా ఎగ్జామ్స్ కోసం కాదు, క్లాస్ పుస్తకాల్లో ఉండే చదువు కోసం అస్సలే కాదు. ఈ మొత్తం యాక్టివిటీ ద్వారా వాడి చిట్టి మెదడుకి క్యూరియాసిటీ అనే మేతను వేస్తూ ఉన్నాను. అంతే, నథింగ్ మోర్. అండ్ నేర్చుకున్న ప్రతి కొత్త విషయం బ్రెయిన్లో కొత్త సైనాప్సెస్ని క్రియేట్ చేస్తుంది. కొత్త కోణాల నుండి చుట్టూ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. కొత్త ప్రశ్నలను పుట్టిస్తుంది. సో ఎప్పుడూ కూడా ఇది నీకు ఇప్పుడే అర్థం కాదు అనే మాట అనకుండా అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అన్నది మనమే నేర్చుకుందాం.